దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన దివ్యనామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మన దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం. ఎందుకంటే ఉదయకాలం నుండి ఇప్పటి వరకు అనేకమైన పనుల్లో సతమతం అవుతూనే ఉన్నాం. ఎవరిని ఒప్పించాలో, ఎవరిని మెప్పించాలో, ఎవరిని ఆనందపరచాలో తెలియని పరిస్థితి మనది. ఎవరిని నొచ్చించుకుంటున్నారో, ఎవరు శత్రువుగా మారుతున్నారో, ఎవరు మిత్రుగా ఉన్నారో తెలుసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుని లేఖనం చెప్తున్నది ఏంటంటే, మీరు నా పిల్లలు, అన్నిట్లోనూ అనుభూతులై ఉండండి, అన్ని విషయాలు అనుభూతిని పొందేవారై ఉండాలంట ప్రభు సెలవిచ్చిన మాట. గనుక వాక్య గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ప్రభు ఏదైతే మాట్లాడుచున్నారో విషయాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తున్నాం. అయితే నిన్నటి కాలంలో 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు మనం వివరించుకున్నాం. ఈరోజు 10వ వచనం కంటే మనం వివరించుకోబోతున్నాం. యేసు ప్రభు ఏ రకమైన రీతిలుగా ఎందుకు మాట్లాడారు అనే విషయంలో ప్రార్థన చేద్దాం. నిన్నటి కాలంలో అలంకరించుకునుట, సిద్ధపడుట, అలంకరించుకునుట, పెళ్లి కుమార్తె అవుట, ఈ మాటలు ఈ రోజు పాఠంలో ప్రభు ఏమైతే మనకు అందిస్తున్నారో దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. క్రీస్తు సత్యము ఉండుట వలన ప్రియులారా, ఈరోజు సత్యము గురించి తెలుసుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, తండ్రివైన దేవా, లోక రక్షణకర్త, మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయములో నీ బిడ్డలుగా మీ యొద్దకు చేరి ఉన్నాం. నీదైన దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలిచినది నేనే గాని మాట్లాడేది నేను కాదు. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నేను మాట్లాడితే ఎవరు వినరు. గనుక నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడి నీ ఆత్మీయ తెలివితేటలు, నీ ఆత్మీయ జ్ఞానము, నీ ఆత్మీయ ఆలోచన నీ బిడ్డలైన వారికి అందించమని, నీ దీనదాసుడే నన్ను నీ సిలువ చాటను మరుగుపరచమని క్రీస్తు నామము నడిపించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి బైబిల్ చదువుతున్నాం. నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నాను, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యము ఉండుట వలన అకేయ ప్రాంతముల యందు నేనాగు అద్దు చేయబడకుండా నాటకపరచుటకు ఎవరు తారము కాదు. అంటే క్రీస్తుని ధరించుకోవటం, ఇక్కడ క్రీస్తుని కలిగి ఉండటం, క్రీస్తుతో ఉండటం, క్రీస్తుతో జీవించటం, క్రీస్తుతో బ్రతకటం, క్రీస్తుతో మాట్లాడటం, క్రీస్తు ఉపదేశాన్ని మనం ప్రకటించటం. ప్రియులారా, ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను. మరి పోపు ఆనాటి కాలంలో యేసు ప్రభు ఆరోహం అయిన తర్వాత పోపుల కాలంలో దేవుడు ఏమాట మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆనాడు కాలంలో రొట్టెకి ద్రాక్షారసంకు బాగా విలువలు ఇచ్చేవారు అప్పుడు కూడా. అవును, ఇప్పుడంటే మన ఇండియాలో దాటితేనే తప్ప ఎక్కడేం జరుగుతుందో మనకు తెలియదు. ఇండియాని దాటని వారు ఇప్పటికీ ఉన్నారు, ఇక తన గ్రామమనే దాటని వారు ఇప్పటికీ ఉన్నారు. అవును, ఇంకా
గ్రామమే లోకం. అదే నూతులో కప్పవలే గ్రామమును ఆ ఇల్లుని విడిచిపెట్టక చాలా మంది ఉన్నారు. కానీ క్రీస్తును ధరించుకోవడం ఎలాగా, క్రీస్తును వెంబడించడం ఎలాగా, క్రీస్తును లోపర్చుకోవడం ఎలాగా, క్రీస్తుతో మాట్లాడటం ఎలాగా, క్రీస్తుని అనుసరించడం ఎలాగా బైబిల్ లేఖనం చెప్తుంది. ఇక్కడ ఏమన్నా అక్కయ్యలో కూడా నేను ఎన్నడూ ఎవరికి భయపడలేదు. ఎందుకంటే క్రీస్తు తనలో ఉన్నాడని పౌలు గారు గ్రహించాడు కాబట్టి క్రీస్తు ఎన్నడూ ఎవరిని విమర్శించలేదు, క్రీస్తు ఎన్నడని ఎవరిని బాధ పెట్టలేదు, క్రీస్తు ఎవరిని ఎన్నడని వేధించలేదు, క్రీస్తు ఎవరిని శోధించలేదు. బాధలో ఉన్న వారిని విడిపించాడు క్రీస్తు, నరకంలో ఉన్న వారిని తప్పించాడు క్రీస్తు, బాధలో ఉండి కన్నీటిలో వేదనలో నలిగిపోతున్న వారిని ప్రశాంతత ఇచ్చాడు ఆయన. వ్యాధులతోనూ కళ్ళు కనపడ గుడ్డువారిగా, కుంటివారిగా, మూగవారిగా, వికలాంగులుగా, దురాత్మలతో శోధించబడుతున్న వారందరికీ విడుదల కలిగజేశాడు క్రీస్తు. ఆయన మోక్షాన్ని ఇచ్చాడు, ఆయనతో నడిపించుకున్నాడు, ఆయనతో నడిచేలా చేశాడు క్రీస్తు. క్రీస్తుని ధరించుకోవడం సామాన్యమైన పని కాదు. ప్రియులారా, మరుగుచున్న కుండలో చేయి పెడితే మనం బ్రతకగలమా, ఉండగలమంటే ఉండలేం. ప్రియులారా, చాలా విషయాల్లో అప్పుడప్పుడు మనకు టీవీల్లో అక్కడక్కడ వార్తలు కనబడుతూ ఉంటాయి, చేయి పెట్టినా కాలలేదు అని. విచిత్రం అంటారు. విచిత్రమేమి కాదని ప్రియులారా, చేయ ఆడుదేరినప్పుడు అది వేడిని కూడా లెక్క చేయదు. అంటే శరీరంలో అంత ఏంటంటే దృఢనమ్మకముతో అతను పనిచేస్తాడు, ధైర్యము కలిగి మొండితనముతో. అగ్నిని కూడా జయించే శక్తిని దేవుడిచ్చాడు దేహానికి. అవునండి. కనుక మనము అప్పుడప్పుడు ఫైరింగ్ జరుగుతుంది అక్కడక్కడ. ఈ గంటల కార్లు ఫైర్ ఇంజినాలు వచ్చిన అందులో పనిచేసేవారు అన్నిటిలో ఆడుదేరి ట్రైనింగ్ అయిన తర్వాతే ఆ ఉద్యోగానికి సిద్ధపడతారు. చాలా మంది ఆ ఉద్యోగానికి ఇష్టపడరు. అయితే ప్రియులారా, ఈ రోజుల్లో దేవునిని అలంకరించుకోవడం సామాన్యమైన పని కాదు, చాలా కష్టమైన పని. ఒక యాగం చేయాలి. ఒక రైతు తన భూమిని, బీడు భూమిని పంట భూమిగా, సేద్య భూమిగా చేశాడంటే ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులుగా, ఎన్ని రాత్రులు దాని గురించి ఆలోచించి పంటనేశాడు. ఆ పంట వచ్చినప్పుడు, ఆ పంటలో పువ్వులు విభజించినప్పుడు, ఉద్వేదించినప్పుడు ఆ పంట యొక్క సువాసన మొదటగా ఎవరు పొందుతాడంటే యజమానుడే పొందుతాడు, ఆ రైతే పొందుతాడు. అలాగునే క్రీస్తును నువ్వు ధరించుకున్నావా, క్రీస్తును వెంబడిస్తున్నావా, క్రీస్తును లోపరుచుకున్నావా, క్రీస్తును ఆకర్షించుకున్నావా, అయితే సువాసన నీకు మొదట నీకు అర్థమవుతుంది. నీకే ముందు ఆ సువాసన పొందుతావు. అయితే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఎందువలన నేను మిమ్మలను ప్రేమింపనందున వలన దేవునికే తెలియను. అతిశయ కారణముగా వెతుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మావలినే ఉన్నారని కనపడని నిమిత్తము వారికి కారణము దొరకట కొట్టివేయటకు నేను చేయుచాను ప్రకారమే ఇక ముందుకును చేతును. అంటే పౌలు గారు ఏమన్నాడంటే, క్రీస్తుకు లోబడి నడిచిన వారు ఎలా కూడా క్రీస్తుతో పాటు ఉంటారంట. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, యేసుప్రభు శివులు, పేతురు, యోహాను గారు శృంగార దేవాలయంలో ప్రవేశించుచున్నప్పుడు కుంటివాడు అడుగుతాడు, కుంటివాడు అడుగుతాడు, అయ్యా మీ దగ్గర వెండి బంగారం నాకు దానం చేయండి, ఈరోజు నేను నా జీవితానికి ఆహారం సిద్ధపరచుకుంటానంటాడు. నువ్వు అడిగినట్టుగా మా దగ్గర వెండి బంగారం లేవు, ఆస్తుపాస్తులు లేవు, కానీ ఎప్పుడు విననది, ఎప్పుడు చూడనది, నీ జీవితంలో ఎప్పుడు గ్రహించనది మీకు కలగజేస్తాను, కావాలా అన్నాడు. ఏదో బాగుంది, కొత్తగా ఇస్తున్నారేమో, వజ్రాలు వైడూరులు ఇస్తారేమో. ఆనాడు కాలంలో అవి కూడా దానం చేసిన వారు ఉన్నారంట, వజ్రాలు. అప్పటి కాలంలో వజ్రాలకు బంగారానికి పెద్ద విలువ ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా వజ్రాలు బంగారు ఎవరు ధరించేవారు కాదు, భూస్వాములు తప్ప. వాళ్ళు కూడా వజ్రాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఈనాడు బంగారము వజ్రాల మీద మక్కువ కలిగి, అంటే ఏదైతే మనం
ప్రేమించకూడదో, ఏదైతే కాకూడదో దాన్నే ఎక్కువగా లోబర్చుకున్నాం. అందుకే ఈ లోకంలో శోధనతో మగ్గిపోతాం. కారణం దేనిని ప్రేమించకూడదో, దేనిని లోబర్చుకోకూడదు, దానికే ప్రేమ ఎక్కువ చూపిస్తున్నాం, దాన్ని ఎక్కువగా లోబర్చుకుంటున్నాం. ఇది దేవుడు విరోధంగా, ఎందుకంటే అది నీకు విరోధం. అది నీ పాదాల కింద నలుగబడి తిని నలుగుతున్నది. దాన్ని నువ్వు తీసి శిరస మీద పెట్టుకుంటున్నావు ఏంటి అంటే అనొచ్చు, 12 యొక్క రాళ్ళుని గోత్రాలుగా మార్చాడు, 12 యొక్క మరి వజ్రాలుగా మార్చాడు కదా దేవుడు అనొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అయ్యుండొచ్చు. కానీ ఒక్కొక్క రాయ ఒక్కొక్క పేరు పెట్టాడు కదా, ఆయనే పెట్టాడు కదా అనొచ్చు, నిజమే. కానీ వాటికంటే మించిన, వాటికంటే శక్తిమైన, వాటికంటే బలమైన దేవుడు నీ పక్షాన్ని, ఆయన నువ్వు ధరించుకున్న, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడని నువ్వు గ్రహిస్తే, రాజుగారు ముద్ర నీ గుండెల మీద కానీ, అంటే జేబు మీద కానీ, నీలో కానీ, నీతో కానీ ఉన్నదనుకోండి, రాజుగారి గుర్తింపు ఏం చేస్తారు? ఎవడైనా మొదట చూడకుండా ఉంటే భయపడడు, చూసిన తర్వాత ఖచ్చితంగా భయపడి. ఎందుకంటే రాజుగారి ముద్ర ఏం చేస్తుంది? అవతల వారి యొక్క స్థాయిని గుర్తు చేస్తుంది. ఎంత పెద్దవాడో, రాజుగారికి ఎంత సన్నిహితుడో ఆ యొక్క వస్తువులు చెప్తాయి. ఆ వస్తువులు ఏం చెప్తాయి తెలుసా? ఇదిగో రాజుగారు ఆజ్ఞతో ఇతను ధరించాడు, రాజుగారికి ఇచ్చిన గౌరవం ఇతనికి మీరు ఇవ్వండి అని ఆ వస్తువులు చెప్తాయి. అందుకే చాలా మంది మన ఇండియాలో బాగా ఏంటంటే అమితమైన ప్రేమను పెంచుకుంటారు. అభిమానం అంటారు దాన్ని. అభిమానం, ప్రాణం ఉంటే ప్రాణాలు కూడా ఇచ్చాడు, వెనకాడరు. కానీ ఇక్కడ పౌలు గారు అంటాడు, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై, అపోస్తుల యొక్క వేషము ధరించుకుని వారై ఉండి నిజముగా అపోస్తులను మోసగాండ్రులకు పనివారు అయి ఉన్నారు. అంటే అపోస్తులు కూడా అలాగ ధరించుకుని అపోస్తులు వెంబడించిన వారు. చూడండి, కొందరు నాట్యము నేర్చుకుంటారు, ఎక్కడో ఉంటారు, ఏదోదో చూసి నేర్చుకుంటారు, పర్లేదు అనుకుంటారు. కానీ భవిష్యత్తులో అతనికి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్థాయి లేని కూడా ఆడక్కడక్కడ చూసి నేర్చు. అలాగే వీళ్ళు కూడా అపోస్తులు వలె తయారై, అపోస్తుల వలె మాట్లాడుతూ, అపోస్తుల వలె సూచక్రియలు చేయాలని సమాజంలోకి వెళ్ళారు. కానీ సమాజంలో ఎలా చేస్తారు ఏంటి అనేది సాతానుగాడు వెంబడిస్తున్నాడు, దేవదూతలు వెంబడిస్తున్నారు. దేవదూతలు కొంచెం దూరంలో ఉన్నారు, సాతానుగాడేమో సమీపంగా ఉన్నాడు. వారు ప్రవేశించి ఏమంటున్నారట? ఆశ్చర్యము కాదా, సాతాను తానే వెలుగుదూత వ్యాసము ధరించుకొనుచున్నాడు గనుక వారి పరిచారికులను నీతి పరిచారకులు ద్వేషము, వారి పరిచారికులు నీతి యొక్క పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప విచారం, ఆశ్చర్యము కాదు. నిజమే. వస్త్రాలు ఒకరు ఇచ్చి మరొకరు తొడుక్కుంటారు, పెద్ద విచిత్రం ఏముంది? బ్రాండెడ్ అతనే తొడగుడు, అతనికి వ్యర్థ కలిగింది కాదు, మరొకరికి ఇచ్చుకో, ఎందుకో నాకు వద్దులే, నాకు సరిపోదు, మరి ఇంకోటి ఉన్నాయి కదా అని ఏం చేస్తారు? వస్త్రాలని ఇది ఆలేసిన వాడు మరలా వేయడు. ఇది ఎక్కువ ఎక్కడ చూస్తామంటే ధనవంతుల గృహాలను, నటుల గృహాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. టీవీ యాంకర్లు ఇలా టీవీల ముందు కనపడేవారు. ఈ క్షణం ఒకసారి మళ్ళీ ఆ టీవీ ముందు నుంచి వెళ్ళాడని మళ్ళీ డ్రెస్ మార్చుకోవాలి. అలాగే ఆ కెమెరా ముందు పక్కకు తప్పుకుంటే మళ్ళీ డ్రెస్ మార్చాలి. మాటకో డ్రెస్సు, చూపుకో డ్రెస్సు, నడకకో డ్రెస్సు, ఇలాగ కొన్ని డ్రెస్సులు ఆ సినిమాల్లో, ఆ సీరియల్లో, ఆ టీవీల ముందు కనపడతాయి. కానీ ఇక్కడ ఎలా ధరించుకున్నారంట? క్రీస్తుని దురాత్మ వెలుగు దూత వలె ధరించుకుంటున్నారు. క్రీస్తు వలె ధరించుకుని ప్రజల మధ్య సంచరిస్తున్నాడు అంట. వాడు ఎలాగంట? వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఏం చేస్తా? వారికి అంతము, ఎప్పటికైనా అంతం ఉంటుంది సాతానుకు. వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును. అంతవరకు ఎందుకో తెచ్చుకుంటారు మనుషులు. అందుకని తెలివిగా సాతానంగా ఏం చెప్పరే, బాబు దేవుని విషయం నువ్వు లోపరుచుకుంటున్నావు కాబట్టి నేను నీకు లోపడను బాబు, వెళ్ళిపోరు, అదిగో దేవుడి వెలుగుంది, ఆ వెలుగులో నేను కాలుతాను, నువ్వు కాలలేవులే అని సాతానుడు ఒక్కొక్కసారి మంచి పనులే చేస్తాడు. మనకి తెలియకుండానే మన దేవుని ఎదుగు చేర్చి దేవుడి దగ్గరికి దాకా వెళ్తారనుకుంటాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు, కానీ ఈ మనిషిని వెళ్ళిపోతాడు. ఎందుకంటే
ఈ మనుషుడు పుట్టుకతోనే దేవుని తలంపుల్లో పుట్టాడు. క్రియ రూపంలో దేవుని తలంపులు లేకపోతే మాత్రం, కానీ పుట్టుక దేవుని తలంపులతో పుట్టాడు కదా. కానీ తలంపులు ఏం చేస్తున్నాయంటే క్రియ రూపం కంటే తలంపుల రూపము శ్రేష్టంగా బలపరుస్తున్నాయి. కాబట్టి క్రియ రూపంలో పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో గెలుపడు. దురాత్మ క్రియ రూపంలో చేయాలి అంటే తలంపు రూపంలో అనేకమైన రీతిలుగా చేయాలి, కానీ వాడు అక్కడ ఉండిపోయాడు గడప దగ్గర. అప్పుడు దేవదూతలు చూస్తున్నారు, ఏంటి 2 రకాలుగా విడిపోయాడు ఇతను అంటే, ఒకటి దురాత్మ, 2 పరిశుద్ధాత్మతో క్రియారూపంలో ఉన్నవాడు, 2ది క్రియ కాకుండా ఉన్నవాడు బయట ఉన్నాడు, క్రియ దరే ఆత్మ తలంపులు కలిగిన వాడు లోపల ప్రవేశిస్తున్నాడు. అతనికి ఏం అనిపించట్లేదు. కానీ దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే చాలా శక్తిమైనది. అందుకే దేవుని బలమైన వాక్యం అందగదా, వాక్యం రాయబడింది కదా, దేవుని వాక్యం బలము గలది, సజీవ గలది, 2 ఇంచు గల వాడుగల ఖడ్గం, ఎటువంటి ప్రాణాత్మలైనను కేవలైనను మూలుగులైన విభజించుటకు దూరుచు హృదయక తలంపులను అంటే ఎక్కడికైనా వెళ్ళగలదు, ఇది ఏమైనా చేయగలదు దేవుని తలంపులు ఆలోచనలు. అటువంటి మనం ఏ రకంగా ఉన్నామంటే పౌలు గారు అంటాడు ఇక్కడ, అవివేకుని ఎవడనో తలంచవద్దు అని మరలా చెప్పుచున్నాను. అట్లు తలంచని ఎడల నేను కొంచెముగా అతిశయపడినట్లు నన్ను అవివేకినని మీరు చేర్చుకోండి. లేదా గొప్పవాడిని చేర్చుకోకండి, పనికిమాలోనని ఎంచుకోండి, అలాగే చేర్చుకోండి. నన్ను మీకు ఏ రకంగా ఉపయోగపడతానో అలాగే మీరు ఎలాగనుకుంటే దానికి రెడీ. పనికిమాలోనే, ఎస్ నేను పనికిమాలోనే. దరిద్రుడా, ఎస్ నేను దరిద్రుడినే. అంటరాని వాడినే, మీరు అనుకున్న ఓకే నేను అంటరాని వాడినే. మీకు ఏదో రకంగా ఉపయోగపడతాను, ఏ రకంగా మీకు ఉపయోగపడాలో వాడుకున్నాను, నేను వాడబడతాను అంటున్నాడు పౌలు గారు. అబ్బే నేను క్రీస్తు వాడిని, క్రీస్తు యొక్క వెలుగు కలిగిన వాడిని, క్రీస్తు యొక్క రూపము కలిగిన వాడిని, క్రీస్తు బలము కలిగిన వాడిని అనుకుంటే ప్రయోజనం లేకుండా ఏం చేస్తాడు పౌలు గారు? క్రీస్తుతో పాటు వారితో క్రీస్తుని నిలుకొలపాలంటే ముందు వారిలో ప్రవేశించాలంటే వారు ఏదనుకుంటే వారి తలంపులకు తలవంచవలసిందే. ఇవాళ చాలా మంది సేవకుల్ని నేను గుజరాత్ లో ఎక్కడో చూస్తాను, పేడ పెడుతున్నాడు సేవకుడికి నోట్లో. బహిరంగ విగ్రహారాధకులు ఆ యొక్క గుంపు వారు ఏం చేస్తారంటే, దురాత్మతో లోబడిన వారు వారి సేవకులు మోకాల మీద కూర్చోబెట్టి కాళ్ళు వాళ్ళ భుజాల మీద పెట్టి తినరా పేడ అని అంటున్నారు. ప్రియులారా ఎంత ఇదిగా ఉన్నారు అంటే, ఎవడు ఏ రకంగా ఎంచుకుంటే ఆ రకంగా సేవకుడు మలిచినప్పుడు వాడిలో ఒక్కడుగా ఉండి, అబ్బే నేను అలా కాదు, నేను సేవకుడిని, నేను ఎవరిని ఏం చేయట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా భక్తి పూజ ఉంటుంది మనకి. పౌలు గారు చూసారు, ఎవరికి అవకాశం ఉండదు, ఎవరిది కూడా అవకాశం తీసుకోలేదని. ఎంత చక్కగా నడిచాడో, ఎంత చక్కగా మాట్లాడుకో. మీరు యూదులా, నేను యూదుడినే. మీరు సమరయులా, నేను సమరయుడినే. మీరు అంటరాని వాడు అనుకుంటా, నేను అంటరాని వాడినే. ఎవరి దగ్గరికి వెళ్తే వారిలో ఒప్పుడుగా మారిపోయాడు. అప్పుడు ఆయన ప్రభువును ప్రకటించాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రకటించాడో వారిని అద్దుకుంటున్నాడు, వారిని దీవిస్తున్నాడు, చేతులు ఉంచుతున్నాడు. ఒక్కొక్కరికి దేవుని ఆత్మ పంపుతూనే ఉన్నాడు. పౌలు గారు వెళ్ళిపోతున్నావా, నా పని అయిపోయింది, నేను వెళ్తాను, మరి మీ దగ్గరకు వచ్చాను కాబట్టి నా వచ్చిన పని అయిపోయింది, నేను తిరిగి వెళ్ళిపోతాను అన్నప్పుడు అక్కడ ప్రజలు దేవుని ఆత్మతో నింపబడిన వారు అంటున్నారంట, అయ్యా కొన్ని రోజులు ఉండు, వచ్చావు కదా, మీకేమీ చేయలేదండి, చాలు మీరు చాలా గౌరవించారు, నాకు చాలు, మేము ఎలాగ ఎంచుకున్నామని మీరు బాధపడతారు. లాస్ట్ లో తెలిసేదంట పౌలు గారు ఇంకా అయిపోతుంది, వెళ్ళిపోతాడు అన్నప్పుడు, ఆహా ఈయన దేవుని పరిచారకుడు, ఈయన యూదుడు, దేవునికు మరి ప్రతినిధి అన్నప్పుడు భయపడ్డవారంట. మీరు భయపడకండి, మీరు ఏదైతే ఎంచుకున్నా అదే భావంతో మీరుండండి, కానీ నాకు నీకు అందరకు భావం సృష్టించిన వాడు ఆయనే అని చెప్పి పౌలు గారు అక్కడి నుంచి వేరే ఒక చోటకి వెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేక వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయములు అతిశయపడుచున్నారు గనుక నేను అలాగే అతిశయపడు. చూసారు ఎంత క్లియర్గా చెప్పేశాడు. మనుషులు మీరు ఏ రకంగా అతిశయపడుతున్నారు శరీర సంబంధంగా, నేను అలాంటి వాడినే.
నేనే ప్రత్యేకంగా మీరు అనుకున్నట్టేం కాదు. ఇక్కడ మీలాగా భావాలు ఉన్నాయి, మీలాగా కోరికలు ఉన్నాయి, మీలాగా అన్ని విషయాలు నేను మీలాగా మీలాంటి వాడిని అన్నాడు పౌలు గారు. అప్పుడు తనను క్రీస్తు వాడిగా కాకుండా వారందరినీ క్రీస్తు వాడిని చేశాడు పౌలు గారు. ఎప్పుడైతే వారిలో ఒకడవుతాడో, ఎప్పుడైతే సమాజంలో ఒక్కడిగా ఉంటాం, అప్పుడు సమాజాన్ని క్రీస్తు వారిగా చేయగలుగుతాం. తన ప్రత్యేకంగా ఉండాలి, సూటు బూటు వేసుకుని మేము సేవకులు నేల మీద కూర్చొని పైన కూర్చొని మాకు సెపరేట్ రూమ్ ఉండాలి, సెపరేట్ కంచెం ఉండాలి, సెపరేట్ బెడ్ ఉండాలి, సెపరేట్ అన్నీ ఉండాలి. పౌలు గారు ఆ పని చేయలేదు. తన ఆహారము కొరకు తానే, నా కష్టం నేనే పడతా, ఇది నా ప్రభు ఏర్పరిచిన మిమ్మల్ని క్రీస్తు దగ్గర చేర్చడమే నా పని. నా పని కొరకు నాకు కావాల్సిన ఆహారం నేనే సిద్ధపరచుకున్నా. మీరేం నా కొరకు మీరేది ఓ నిద్ర నిప్పులు మానేసి మీ ఇష్టాసారంగా ప్రవర్తించే పని లేదు అంటున్నాడు. కనుక పౌలు గారి విషయంలో మనం చాలా విషయాలు, అందుకే పౌలు గారు అన్నారు, నేను ప్రభువు పోలి నడుస్తున్నా, వీరు నన్ను పోలినాడు అన్నారంటే క్రీస్తు ప్రభు దేవదేవుడు ఎంత అధికారం ఇస్తా మాట్లాడాడు పౌలు గారు. ఈ రోజున వింటున్న మీరు నేను మనమందరము క్రీస్తును ధరించుకుని, క్రీస్తుకు లోబడి, క్రీస్తుతో నడిచి, క్రీస్తుతో మనం ధరించి నడిచినప్పుడే మనం క్రీస్తు వారు అవుతాం. బైబిల్ చదివినంతరానే, ప్రార్థన చేసినంతరానే, చర్చికి వెళ్ళినంతగానే, విజ్ఞాపన చేసినంతగానే క్రీస్తు వారు కాము. ఉపవాసం చేసినంతనే నటన ఉపవాసాలు ఉన్నాయి, నడవంతర ఉపవాసాలు కూడా ఉన్నాయంట. రాత్రి అంతా ఉపవాసం నన్ను పొద్దునే బూస్ట్, హార్లిక్స్, అబ్బో ప్రోటీన్, ఊహించిన ప్రోటీన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏదైతే వింటున్నారో, ఏదైతే చూస్తున్నారో అంతా క్రీస్తు కొరకే, క్రీస్తు యొక్క ఆలోచన నిమిత్తమే. ఆలోచన తలంపులు అన్నిటిని దేవదేవుడు మీకు నాకు మనందరికి ఇస్తున్నాడని నమ్ముతూ ఈ సాయంకాల సమయం లాంటి కృపను దేవదేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఈ దినము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు 8 వచనాలు మనం చదువుకున్నాం. అంటే 9 వచనాలు అంటే 12 వచనాలు చదువుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలు. ఇంతవరకు క్రీస్తును ధరించుకునుట, క్రీస్తును కలిగునుట, క్రీస్తుతో నడుచుట, క్రీస్తుతో జీవించుట, క్రీస్తును అలంకరించుకునుట అనే మాటలు అనేక రకాలుగా మేము విన్నాం. ప్రభా, విన్న మాటలన్నీ నీ మాటలు, మా మాటలు కాదు. గనుక పౌలు గారు చెప్పినట్టుగా మీరు ఏదనుకున్నారో నేను అదే. నేను అతిశయపడట, నేను మీకులాగే. మీరు పనికిమాల వారు అనుకున్నా, నేను పనికిమాల వాడినే. నేను గొప్పవాడిని కాదు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నన్ను వెలిగించుచున్నవాడు, నాతో మాట్లాడించేవాడు ఆయనే. మనందరికీ గురువు, మనందరికి దైవం, మనందరిని నడిపించేవాడు ఆయనే క్రీస్తు అయినాడు. ఆయన క్రీస్తు స్వరూపము మనకు. ఆయన కోలిని నిమిత్త మాత్రులు మనం అనే రీతిలో ప్రభువా, ఈనాడు ప్రజలు, ఈనాడు దేశ ప్రజలు, నా దేశ ప్రజలే కదా ప్రపంచ ప్రజలు, నా దేశ పెద్దలే కాదు, నా దేశ యవనస్తులే కాదు, నా దేశంలో యవన కుమార్తెలే కాదు, యవన బిడ్డలే కాదు, ఇప్పుడు పుట్టిన వారు, ఇప్పుడు నీ రాజ్యములో సిద్ధపడుతున్న వారు అనేకులు నా స్నేహితులు, నీ బిడ్డలే ప్రభా. నీ రూపమును నిన్ను ధరించుకున్న వారు, నీతో నింపబడిన వారు, నిన్ను కలిగి జీవించుచున్న వారు, వారందరికీ నీ ఆలోచన, నీ తలంపులుగా ఇచ్చేయండి. ఉదయకాలం ఇంతవరకు వారి పనుల్లో, వారి ప్రయాణంలో, వారి ఆలోచనలో, రాకపోకల్లో, నేను నడిచుట్లో, మాట్లాడుట్లో, ఆలోచించుట్లో అన్ని విషయాలు నువ్వు తోడుగా ఉండి నడిపించమని నమ్ముతూ బైబిల్ మిషన్ మరణాత ప్రార్థన సన్నిధి నుండి దీనదాసుడైన నేను ప్రభు క్రీస్తును ధరించుకుని, క్రీస్తుతో నడుస్తూ, క్రీస్తునే ప్రకటిస్తూ అనేకుల కొరకు, క్రీస్తు కొరకు మార్గం చూపుతూ నీ ఎడల విశ్వాసం, భక్తి, భయముతో విధేయత కలిగిన ఎడల ప్రార్థిస్తున్నాడు. నా ప్రార్థన అంగీకరించి వినిచిన వారును, ఆలకించిన వారిని ఆత్మతో నింపుదల కలగజేసి వారిని రాజ్యముకు సిద్ధపరచుగాక. నీ సన్నిధితో వారిని బలపరచు, నీ వెలుగుతో నింపి, నీ మహిమతో బలపరచు, నీ రాజ్య వారసములో సిద్ధపరిచి, నీ భోజన బల చుట్టూ వారిని చేర్చుదువుగాక. నీ సన్నిధి భాగ్యం అందరికి అందించమని రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధమైన నామం అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవులు మాకు దయచేయం. అలా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి, ఆమేన్.
యేసు రక్తమే జయం, అపవాది ప్రవేశ రక్తమే జయం, అపవాది సంపూర్ణ విజయం, అపవాది గంతక నాశనం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఎప్పుడెల్లప్పుడు సదా తోడుగా నేను రాకడకు సిద్ధపాడు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. ప్రభు కృప, క్రీస్తును ధరించుకునే భాగ్యం దేవుడు మనందరకు అందించును గాక. ఆమేన్.